యూ బిల్డ్ యువర్ ఓన్ ప్యాలెస్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక కంఫర్ట్ జోన్ బిల్డ్ చేసుకున్నారు. సమ్ టైమ్స్ పరిస్థితుల వల్ల అది కొలాప్స్ అయిపోతుంటుంది. యూ బ్రేక్ డౌన్, ఎవ్రీ పర్సన్ విల్ బ్రేక్ డౌన్. ఆ సిచ్యువేషన్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? లేదు, అది మీరు మైండ్ సెట్ అంతే. ఇప్పుడు చూడండి ఎలా అంటే, ఇప్పుడు నేను ఇంకొక పెద్ద స్టార్తో కంపేర్ చేసుకొని పెద్ద దీంట్లో కంటే నేను సఫర్ అవ్వచ్చు. నేను ఇప్పుడు 500 crores చేస్తేనే కూడా, 1000 crores చేస్తేనే కూడా ఇంకొక ఫిలిం అది 1500 చేసిందా, ఇది ఎందుకు, ఇలాగూ నేను సఫర్ అవ్వచ్చు. నాది ఫిలిం 10 crores చేసింది అనుకోండి, లేదంటే కొంతమంది వచ్చి చూశాను అనుకోండి, నేను అట్లీస్ట్ ఒక డైరెక్ట్ చేసి ఒక ఫిలిం చేశాను కదా, అట్లీస్ట్ ఒక ఫిలిం చేశాను కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇట్ ఈస్ లైక్ నేను ఇంత అట్లీస్ట్ నేను బాగా పుట్టాను, ఆరోగ్యం బాగుంది, నాకు ఇంత కంఫర్ట్ ఇచ్చారని ఇవి చూసే విధానం అంతే. అవును సార్, కరెక్ట్. మీరు పాజిటివ్గా చూస్తే యూ కెన్ బి ఆల్వేస్ హ్యాపీ. నెగిటివ్గా చూస్తే ఏమీ హ్యాపీ ఉండదు. అది మహాత్మా గాంధీ గారే చెప్పేశారు, గాడ్ హ్యాస్ గివెన్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్, హీ హాజ్ నాట్ గివెన్ ఎనీథింగ్ ఫర్ యువర్ గ్రీడ్ అని. మీరు గ్రీడ్కి ఏమీ ఇవ్వలేదు, గాడ్ నీడ్కి అంతా ఇచ్చేశారు. కరెక్ట్ కదా? అంతే సార్. భలే చెప్పారు సార్. అలా నేను చెప్పింది కాదు, మహాత్మా గారు చెప్పింది నేను చెప్తున్నాను అంతే. అది ట్రూత్ కూడా, డెఫినెట్గా అది ట్రూత్. అది